ఆంటీ వయసు 40 కానీ ఆంటీ కోరిక మాత్రం పిచ్చి పీక్స్ లో ఉంటుంది. సాటిస్ఫాక్షన్ కోసం ఎంత దూరంలో వెళ్తుంది. హస్బెండ్ విడాకులు ఇచ్చేసిన లవ్వర్ తో గపగపలాడిచ్చిన వాడు సాటిస్ఫై చేయట్లేదని లేత వయసులో ఉన్న కుర్రోడు పట్టిద్ది. కుర్రోడు మంచి ఊహలో ఆంటీ ఇటు ఎన్ని యాంగిల్స్ లో కావాలంటే అన్ని యాంగిల్స్ లో సాటిస్ఫై చేస్తూ ఉంటాడు. అద్రిపోయే ట్విస్ట్ ఆంటీ కూతురుని కూడా లైన్ లో పెడతారు. మరి చివరికి ఏమైంది? ఇద్దరు కలిసి కుర్రోడుతో గపగపలాడిచ్చారా? ఇది తెలుసుకోవాలంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెన్ అవగానే మన అందమైన మిషెల్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. వయసు 40 అయినా సరే ఆంటీ మంచి ఊపులో ఉంటుంది. ఆంటీ డైవర్స్ అయిపోవడంతో కోరిక తీర్చుకోవడానికి నార్మల్ అనే ఒక వ్యక్తిని లవర్ గా చేసుకుంటుంది. వాడు చేసేది ఆంటీలో ఎంత వేడి ఉంటుందంటే వాడు చేసి వెళ్ళిపోయినా కూడా సాటిస్ఫాక్షన్ చెందగా స్వయం సంతృప్తి చేసుకోవడానికి ఒక బొమ్మ లోపల పెట్టుకుని ఫుల్ సాటిస్ఫై అయిపోతుంది. ఇక రంది తీర్చుకున్న తర్వాత నీట్ గా రెడీ అయ్యి ఆఫీస్ కి వస్తుంది. ఈ ఆఫీసు హీరోయిన్ వాళ్ళ నాన్న విలియంది. ఆఫీస్ కరెక్ట్ గా లాభాలు లేవని అమ్మేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఇది విన్న హీరోయిన్ లేదు ఎందుకు అందరం కలిసి కొత్త కొత్త ఐడియాస్ తో గనక మళ్ళీ మన బిజినెస్ ఫుల్ ప్రాఫిట్స్ తో రన్ అవుతుంది, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి తన తండ్రిని అడుగుతుంది. ఇక తన కూతురు మీద చాలా నమ్మకం ఉండి విలియం కూడా సరే అమ్మా నువ్వు చేయాల్సిందే అని చెప్తాడు. ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన హీరోయిన్ కి తన కూతురు అప్పుడే కాలేజ్ నుంచి వచ్చి అమ్మ వంట ఏం వండామని అడుగుతూ ఉంటే నేనేం వండలేదు మర్చిపోయానని చెప్పి ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్తుంది. అలా తల్లి కూతురు ఇద్దరు తింటూ మాట్లాడుకున్న టైంలో సడన్ గా మన రస్క్ రాజా పక్క లవర్ నుంచుకొని కూడా ఆంటీని గెలకడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన వాళ్ళ ఎవరు వాడి చీకొట్టి వెళ్ళిపోయినా సరే ఇది మళ్ళీ ఆంటీని కొలుకుతూ ఉంటాడు. ఇక వాడి దగ్గరికి వస్తున్నాడు అన్నట్టుగా హీరోయిన్ వెంటనే బిల్ కట్టేసి తన కూతురుని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొస్తుంది హీరోయిన్ కి తన కార్డు మర్చిపోయాను హోటల్లోనే నేను తీసుకొని వస్తాను వెళ్ళమ్మా అని. మళ్ళీ హోటల్ తిరిగి వస్తుంది. కార్డు తీసుకున్న తర్వాత మన రస్క్ రాజా వీడి పేరు రయాన్ వీడు రెడీగా ఉంటాడు మళ్ళీ ఆంటీ తిరిగి వచ్చిద్దని. అంతే రావడంతోనే డ్రింక్ ఇప్పిస్తా పదండి అని చెప్పి హీరోయిన్ పిలుస్తూ ఉంటే ఫస్ట్ మొహమాట పడినా ఆడు చూసే చూపులకి ఆంటీకి ఎక్కడో కూర్చుకొని కమాన్ అని ఓ బార్ లోకి వెళ్ళి కూర్చుంటారు. అయితే మనోడు మాట్లాడితే మీద మీద దూకుతా ఉంటాడు. ఈ దూకుడు ఆంటీకి విపరీతంగా నచ్చుతుంది. ఇక ఆ ఊపులో ఆంటీకి వేడెక్కుతున్నా సరే చాలా కంట్రోల్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే ఆఫీస్ కు వచ్చిన హీరోయిన్ తన కొత్త కొత్త ఐడియాస్ చెప్పడంతో ఆఫీస్ లో ఉన్నందరికి బాగా నచ్చుతుంది. ఈ ఐడియాస్ తో మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుందని సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన హీరోయిన్ కి అప్పుడే బెల్ మోగుతుంది. డోర్ తీసి చూస్తే తన లవర్ నార్మన్. వాడు రావడంతోనే నీ కోసం నీ మంచి ఫేవరెట్ ఫుడ్ ని తీసుకొచ్చానని చెప్పడంతో లోపలికి రానిస్తుంది. ఇక తిన్న తర్వాత ఇంకెంత ఆలస్యం పద బెడ్ మీద కంటే ఆగాగు నాన్న కంట్రోల్లో ఉండు, నాకు నీతో అసలు దెబ్బ రుచే తగలట్లేదు, అసలు నువ్వే కాదు నన్ను ఇంతవరకు ఎవడు సుఖపెట్టలేదని చెప్పి ముఖం మీద చెప్తుంటూ ఇది విన్న నార్మన్ గాడు చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే ఫుల్ వర్క్ లో బిజీగా ఉన్న హీరోయిన్ కి మన రేయాన్ గాడు తెగ గుర్తొస్తూ ఉంటాడు. వాడు ఫస్ట్ చూపులోనే ఆంటీ లోపల వేడి పుట్టించేసాడుగా. ఇక వాడిని ఆలోచించుకున్న టైంలో ఒక ఫోన్ వస్తుంది. ఆ కంపెనీకి ఒక పెద్ద డీల్ వచ్చిందని ఈ రోజు సాయంత్రమే ఆ డీల్ ఫిక్స్ చేసేస్తాం మీరు వచ్చి కలవండి అని చెప్పి హీరోయిన్ తో అంటారు. మళ్ళీ తర్వాత ఇంకో ఫోన్ వస్తుంది. ఈ రేయాన్ గాడు హీరోయిన్ ఫోన్ నెంబర్ తీసుకొని ఈ రోజు సాయంత్రం నేను కలవాలి అని మీటింగ్ ఇంకా చాలా టైం ఉందని ఈ రేయాన్ గడి దగ్గర వెళ్ళిపోతుంది ఆంటీ. ఇది ఇంకేముంది ముందు ఏదున్నా లేకపోయినా దెబ్బ కావాల్సిందే కదా. ఆ రోజు మొత్తం ఆ రేయాన్ గడితో ఉండి ఆ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసేస్తుంది. ఆ రోజు నైట్ ఆంటీ ఈ రేయాన్ గడిని ఆఫీస్ కి తీసుకొస్తుంది. వీళ్ళిద్దరు తప్ప ఆఫీస్ లో ఎవరుండరు. వీడు మాట్లాడే మాటలు వాడు టచ్ చేసే ప్లేసులకి ఆంటీకి లోపల అగ్నిపర్వతం పేలుతూ ఉంటుంది. వీలైతే అంత త్వరగా ఈ రేయాన్ గడితో పని కానిచ్చుకోవాలని చాలా రందిగా ఉంటుంది ఆంటీ. ఎందుకంటే వీడితో కలిగే ఫీలింగ్ తనకి జీవితంలో ఎవరితో కలగలేదు. అయితే ఈ రేయాన్ గాడు ఆంటీ పరిచయం దగ్గర నుంచి ఆంటీ గుహలో బండి నడుపుదామని రెడీగా ఉన్నాడు. అలా చాలా రొమాంటిక్ గా ఆఫీస్ లోనే స్టార్ట్ చేస్తారు. అయినా తనే తిరగకుండా మనోడు అక్కడి నుంచి ఒక క్లబ్ కు తీసుకెళ్తాడు ఆంటీని. ఇక్కడ కోరికలతో ఉన్న ఆంటీలకి వింత వింత యాంగిల్స్ లో కోరికలు తీర్చడానికి చాలా మంది ఉంటారు. ఇక అక్కడి నుంచి ఏ రేయాన్ గాడు ఆంటీని తన ఇంటికి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆంటీ ఇంట్లో కూతురు ఉంది కదా. ఇక్కడికి రావడంతోనే మనోడు పెట్టే ముద్దుకి ఆంటీ గుహలో తుఫాన్ మొదలవుతుంది. ఇక స్టార్ట్ అయ్యింది అనే లోపు హీరోయిన్ ఫోన్ వస్తుంది. వాళ్ళ నాన్న ఫోన్ చేసి బూతులు తిట్టడం స్టార్ట్ చేస్తాడు. అంత పెద్ద మీటింగ్ పెట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని. ఇక హీరోయిన్ సారీ చెప్పి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ డే పాపం హీరోయిన్ లవర్ నార్మన్ గాడు మళ్ళీ బొకే తీసుకుని వచ్చి నేను పెళ్లి చేసేసుకుంటాను ప్లీజ్ అని అడుగుతున్నా కానీ హీరోయిన్ బాబు నాకు ఇంకోటి తగిలాడు వేడి చల్లార్చేవాడు వాడు నీకన్నా చాలా బాగా చల్లారుస్తున్నాడు నీ ముఖం చూపిమనా గానీ తిట్టి పంపించేస్తుంది. దీంతో నార్మన్ గాడికి చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హీరోయిన్ రయాన్ గాడిని తీసుకుని ఒక పార్టీకి వెళ్తూ ఉంటుంది. ఈడు ఎంత లఫుడ్ గాడో చూడండి. ఆంటీ గుహలో పెట్టుకోవడానికి ఒక బొమ్మనిస్తాడు. ఆ బొమ్మకి రిమోట్ ఈడి చేతిలో పెట్టుకుంటాడు. ఇక అలా పార్టీకి వచ్చిన వీళ్ళకి ఈ పార్టీ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ విలియం పెట్టాడు. ఎందుకంటే అక్కడికి ఆ ఊర్లో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులందరూ రావటం తన
కంపెనీ గురించి చెప్పడం, వాళ్ళందరూ ఆ కంపెనీలో పార్ట్నర్స్ అవుతారని ఓ బిజినెస్ పార్టీ లాగా దీన్ని పెడతాడు. అప్పుడే ఈ రేయాన్ గాడు తన రిమోట్ ఆన్ చేయడంతో ఆంటీకి ఎక్కడ లేని ఊపి వచ్చి ఆ సౌండ్స్ చేస్తూ ఉంటుంది. ఇక సడన్ గా అక్కడ ఉన్న మగవాళ్ళందరూ ఆంటీ వైపు చూస్తారు. అయితే విలియం కూడా తన మొహాన్ని చూస్తాడు. విషయం అర్థమైనా ఏమీ చేయలేక సైలెంట్ గా ఉండిపోతాడు. ఇంకా సేపటికి రేయాన్ గాడు ఆంటీని తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్ళి అక్కడ గపగపలు ఆడిచ్చేస్తాడు. ఆ గపగపలు ఆడించడం వల్ల ఆంటీ లిప్స్టిక్ పోవటం, మేకప్ చెరిగిపోవడంతో అది సరి చేసుకుంటే లేదు వద్దు ఇలానే వెళ్ళు నువ్వు బయటకని ఆంటీని కాంప్రమైజ్ చేస్తాడు. ఆంటీ కూడా వాడు మాయలో పడి అట్లానే బయటకు వస్తుంది. ఇక అది చూసిన పార్టీలో అందరూ తను వింత వింతగా చూస్తూ అప్పుడే ఒక ఇద్దరు ధనవంతులు వచ్చి ఆంటీతో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఈ మిషన్ స్టార్ట్ చేస్తాడు. ఇక ఆ ఫీలింగ్ రావడంతో ఆ ఉన్న ఇద్దరు కూడా ఆంటీ సిచ్యువేషన్ అర్థమైపోయి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇలా జరగడంతో ఆంటీకి పిచ్చ కోపం వచ్చి రేయాన్ గాడిని అందరి ముందు బూతులు తిరుగుతుంది ఆ పార్టీలో. ఇంటికి వెళ్ళిపోతున్న టైంలో తన కూతురు తారా ఏంటి కాలేజ్ సంగతులు ఏం చేస్తున్నావు అంటే నాకు లవర్ పరిచయం అయ్యాడు కొద్ది రోజుల క్రితమే, ఆడు మామూలుగా ఉన్నాడు అన్నిట్లో అంటే ఏంటి నీ మేకప్ చెరిగిపోయిందని హీరోయిన్ అడుగుతూ ఉంటుంది. ఇది డైవర్ట్ చేయడానికి నువ్వు ఇంకా చిన్నపిల్లవి అప్పుడే నువ్వు ఈ ప్రేమలో ఎందుకు ముందు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయని ఆంటీ టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ఆ నెక్స్ట్ డే ఆఫీస్ కి పిలిపించిన హీరోయిన్ తండ్రి ఫుల్ గా క్లాస్ పీకి నువ్వు రేయాన్ గడితో ఏం చేస్తున్నావో అది అసలు కరెక్ట్ కాదు, వాడు మత్తు పదార్థాలు అమ్మి జైలుకి వెళ్ళాడు, ఇంకా చాలా చండాలైన పనులు కూడా చేస్తూ ఉంటాడు, వాడితో దూరంగా ఉండని వార్నింగ్ ఇచ్చి నీ వల్ల కాదు ఈ కంపెనీని మళ్ళీ నిలబెట్టడం నేను అమ్మేస్తానని చెప్పి కోపంతో చెప్తే హీరోయిన్ లేదు లాస్ట్ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి నాన్న, ఎలాగైనా సరే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి మళ్ళీ ఇంకో లాస్ట్ ఛాన్స్ తీసుకుంటుంది. అయితే పొద్దునంతా ఆఫీస్ లో పని చేసి ఆ స్ట్రెస్ ని తీర్చుకోవడానికి మళ్ళీ రాయన్ గడి దగ్గరికి వెళ్ళి మంచి రొమాంటిక్ క్యాండిల్ నైట్ బాత్ లో తీర్చేసుకుని ఈ రాయన్ గడు నువ్వేం పని చేస్తున్నావు అని అడుగుతుంది. వీడు ఏమి చెప్పకుండా సైలెంట్ అయిపోతాడు. అయితే అసలు వీడు ఏం చేస్తుంటాడని తెలుసుకోవడానికి హీరోయిన్ రెడీ అయ్యి ఒక క్లబ్ కి తీసుకెళ్లాడు కదా వాడు, ఆ క్లబ్ కి వెళ్తుంది. అక్కడ మూవీ స్టార్టింగ్ లో రేయాన్ గడికి లవర్ ఉంది కదా, ఆ లవర్ పరిచయం అయ్యి వాడు పెద్ద ముండాకోరు చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు, దాంట్లో నువ్వు కూడా పడమాక అని చెప్పి వార్నింగ్ ఇచ్చి తన లవర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చిన హీరోయిన్ కి ఇంట్లో నుంచి వేడి పనులు చేసేటప్పుడు వినిపించే అరుపులు వినపడుతూ ఉంటాయి. ఏంటి అని వెతుక్కుంటూ ఓ రూమ్ లోకి వెళ్ళంగానే అదిరిపోయే షాకు ఈ రేయాన్ గడు తన కూతుర్ని కట్టేసి వింతగా తనతో ఆ పనులు చేసి గట్టిగా అరుపులు అర్పిస్తూ ఉంటాడు. డోర్ తీసి చూస్తే ఈ రేయాన్ గడు అక్కడ ఉంటాడు. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే తన కూతురుని లవ్ చేసింది కూడా ఈ రేయాన్ గడే. తన కూతుర్ని కట్టేసి వింత యాంగిల్లో తన కూతురుతో ఆ పనులు చేస్తూ హీరోయిన్ చూసినా ఏమాత్రం భయపడకుండా రా నువ్వు కూడా జాయిన్ అవ్వని హీరోయిన్ తంటంతో కోపం వచ్చిన హీరోయిన్ ఏంట్రా నువ్వు చేసే పని నా కూతురు దూరంగా ఉండని హీరో గాని అక్కడి నుంచి పంపించేసి తన కూతుర్ని కట్లు విడిపించేస్తుంది. ఇక నెక్స్ట్ డే ఫోన్లు మెసేజ్లు చేసి రాయన్ గడు హీరోయిన్ ని తెగ విసిగిస్తూ ఉంటాడు. ఇక లాభం లేదు వీడికి గుణపాఠం చెప్పాలని రావటంతో కోపంలో ఉన్న హీరోయిన్ హీరో కాడ గోబు మీద ఒకటి ఇచ్చి వాడిని తీసుకెళ్లి రూమ్ లో కట్టేసి వాడిని మామూలుగా టార్చర్ పెట్టదు. వాడు గులాబ్ జామున్ కట్టేసి దాన్ని వైరుతో లాగుతూ వాడికి ఎక్కడ లేని టార్చర్ అంతా చూపించి నా జోలికి గానీ నా కూతురు జోలికి గానీ వచ్చావంటే ఈసారి తాడే కట్టాను రెండోసారి కోసి పడేస్తాను రా అని చెప్పి గట్టిగా వాణిగిస్తుంది. అయితే మన హీరో బాబుకి హీరోయిన్ బాగా సాఫ్ట్ అనుకుంటాడు, ఇంత టార్చర్ పెడుతుందని మనోడు ఎక్స్పెక్ట్ చేయడు. ఇక భయంతో హీరోయిన్ కాదు కదా ఆ ఊరినే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక ఫైనల్ లో హీరోయిన్ తను అనుకున్న గోల్ రీచ్ అయ్యి తన కంపెనీ నిలబెడుతుంది. హ్యాపీగా మూవీ ఎండ్ అయిపోతుంది.